అనయము పిలవకయుండం సమ అనుచిత మందువేమి. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్. జననాయక రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే